రాజు పేద గొప్ప ధనిక తేడా లేకుండా తాగుతారు ఛాయ్. ఈ ఛాయ్ని అసలు ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు అనే దానికి చాలా హిస్టరీ ఉంది. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఈ ఛాయ్ గార్డెన్స్ని పెంచడం మాత్రం అస్సాం వైపు జరిగిందనేది ఒక హిస్టరీ. దీనికి కారణం ఏంటంటే అక్కడ టీ గార్డెన్స్ బాగా ఎదుగుతాయి, కొండలు, ఆ చల్లదనం, ఆ తర్వాత ఆ వాతావరణం పడుతుంది కాబట్టి వాళ్ళు ఛాయ్ని పెంచారు. దానికంటే ముందు ఒక చోట అడవిలో మేకలు పోయి మేసిన తర్వాత రాత్రంతా నిద్ర లేకుండా అలా అరుస్తూ ఉండడం వలన ఈ టీ అనేది కనిపెట్టబడిందని, టీ ఆకు అనేది కనిపెట్టబడిందని చరిత్ర చెబుతుంది. ఈ చరిత్ర ప్రకారం ఇది వీళ్ళు వాటిని అస్సాంలో పెంచి వాటికి కొంతమంది పనిచేసే వాళ్ళని మరి దీనికి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో వచ్చేటప్పుడు ఒక గ్లాసు ఛాయ్, పోయేటప్పుడు ఒక గ్లాసు ఛాయ్ తాగిచ్చి, అంటే ఇది ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచుతుంది. ఈ విధంగా ఉత్పత్తి చేసే దాంట్లో ఎక్కువగా పని చేయించుకొని లాభాన్ని పొందడానికి ఈ ఛాయ్నే వాడారు. అట్లా ఈ అస్సాం ఏరియాలో మొట్టమొదటిసారి ఇండియాలో ఛాయ్ అలవాటు మొదలైంది. అది నెమ్మదిగా భారతదేశం మొత్తం విస్తరించి అందరూ దాంట్లో పాలను చేర్చడం స్టార్ట్ చేశారు. మొదట కొట్టి డికాషను, దాంట్లో కొద్దిగా బెల్లం, ఆ రోజుల్లో బెల్లమే ఉండేది, పంచదార ఉండేది కాదు, చక్కెర ఉండేది కాదు. సో షుగరు కాకుండా బెల్లం వాడేవాళ్ళు. జాగరీ తోటి రొట్టి, ఛాయ్ పొడి, ఇవన్నీ ఛాయ్ పొడి కాసి దాంట్లో డికాషన్లో తాగేవాళ్ళు. ఇప్పుడు దానికి నెమ్మదిగా పాలను చేర్చి దాన్ని ఇంకొక రకంగా ఛాయ్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఛాయ్కి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు చక్కెరతోటి తాగకుండా ఎక్కువ మంది బెల్లం ఛాయ్ తాగుతున్నారు. బెల్లం ఛాయ్ ఆరోగ్యానికి మంచిదని. బెల్లంలో అయితే కాల్షియం ఉంటుంది, ప్రాస్పరస్ ఉంటుంది, అన్ని విధాల మంచిది. పిల్లలకు కూడా బెల్లంతో కూడిన నువ్వులతో కూడిన జీడీలు తినిపించినట్టయితే వాళ్ళు పొడవు పెరుగుతారు. ఈ విషయాన్ని చాలామంది తెలీదు. అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కింద ఎవరు నువ్వు జీడీలు తింటలేదు. విలేజ్లో అక్కడక్కడ ఇప్పటికి కూడా నువ్వు జీడీలు దొరుకుతున్నాయి. చూడండి ఎంతమంది బార్లు తీరారో ఈ ఛాయ్ దుకాణం ముందర. వీళ్ళంతా ఛాయ్ కోసమే నిలబడి కూర్చొని రకరకాలుగా టోకెన్లు తీసుకుంటున్నారు, పోయి లైన్లో నిలబడుతున్నారు, ఛాయ్ తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. ఎంతోమంది దీంట్లో కొంతమంది జీవనోపాధి కూడా లభిస్తుంది. ఈ విధంగా జీవనోపాధి కూడా ఉంది. టీని ఆస్వాదిస్తూ నా వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. టీ మీరు కూడా తాగి టీ యొక్క మీ యొక్క అభిరుచిని మీరు కింద కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ వీడియో లైక్ చేసినట్టయితే, సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్ని నాకు ఒక ఆనందం. నాకు ముందు ఇట్లాంటి వీడియోలు చేయడానికి నాకు ఒక టానిక్ లాంటిది. సో మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.